హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అమలేజర్ బ్రాండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం అయితే బాత్రూమ్ లీకేజ్ ఉంటే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఫిట్టింగ్ అయిన బాత్రూమ్ మనం అయితే పవర్కి జాయింట్లో మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం వర్క్ చేయడానికి చేస్తుంది కాబట్టి మనం గ్రాండ్తోనే స్పేస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా 30 టైప్స్ మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయిన తర్వాత వచ్చిన డస్ట్ మనం వాటర్తో అనేది క్లీన్ చేసుకోవాలి. ఇదంతా సర్ఫేస్ అయినా సరే వాటర్ అయితే మొత్తం క్లీనింగ్ అనేది మొత్తం చేసుకోవాలి. ఇది డస్ట్ని ఈ విధంగా అయితే మనం వాటర్తో అయితే మొత్తం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం ఇదంతా క్లీనింగ్ అయిన తర్వాత మనం లైట్గా ఉన్న పదాన్ని మొత్తం డ్రై చేసుకోవాలి. మనం సరే మీ దగ్గర బ్లోయర్ ఉంటే బ్లోయర్తో డ్రై చేసుకోవచ్చు, లేదనుకుంటే క్లాత్తో తీసేసి 20 మినిట్స్ కాల్చి వాటర్ డ్రై చేసుకుంటున్నట్టు నేను ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా కానీ డ్రై అవుతూ ఉంటుంది. కదండి ఈ విధంగా మొత్తం వాటర్ పదాలు మొత్తం డ్రై చేసుకోవాలి. డ్రై ఉంటేనే మనం చెక్క ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ దానికి జాయింట్లకు బాండింగ్ అవుతుంది. పదన ఉంటే మనకు అంటుకోదు ఎక్కువ గమ్ము ఎపోక్స్ కాబట్టి మనకు అంటుకోవాలంటే వాటర్ పదన ఉండద్దు. ఈ విధంగా మొత్తం డ్రై చేసుకోవాలి. అంత ఫ్లోరింగ్ డ్రై అయిన తర్వాత మనం ఎపోక్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బాత్రూమ్ పూర్తిగా డ్రై అయిపోయింది పదన లేకుండా. సో ఇప్పుడు మనం ఎపోక్స్ అనేది ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం వాడుతున్న ఎపోక్సీ వచ్చేసి వెబర్ కంపెనీ 2 కాంపోనెంట్ ఎపోక్సీ అనేది మనం వాడుతున్నాం. ఇప్పుడు బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఓపెన్ చేసుకుంటే మనం ఇలా స్పాంజ్ అయితే కూడా ఇచ్చారు, స్క్రబ్బర్ క్లీన్ చేసుకోవడానికి. మనం చూస్తే అయితే మనం ఆల్రెడీ రెజిన్ అనేది మనకు మిక్సింగ్ వచ్చింది. ఈ బాక్స్లో ఉన్నది మనకు హార్డినర్. ఇది ఇందులో ఆల్రెడీ రెజిన్ అనేది మిక్స్ అయ్యి మనకు పేస్ట్ లాగా వచ్చింది. ఇందులో మనం రెజిన్ వేసుకొని మనం అయితే రెండు మిక్స్ చేసుకోవాలి. ఇవి రెండు మనకు గ్లవ్స్ కూడా ప్రొవైడ్ చేసారు. ఈ గ్లవ్స్ అయితే మనం వేసుకొని ఆల్రెడీ మనం అయితే బేసిన్లో అయితే మనం రెజిన్ అయితే పేస్ట్ తీసుకున్నాం. దానిలో పౌడర్ను రెజిన్ మిక్స్ అయిన పేస్ట్ అయితే ఇలా వేసుకున్నాం ఆల్రెడీ. ఇది వచ్చేసి మనకు వెబర్ కంపెనీ ఇది ఎపాక్సీ ఫిల్లర్. దీంతో మనం ఫిల్లింగ్ చేస్తే నీట్గా వస్తుంది. మనకు ఐరన్ దాంతో కూడా వేయచ్చు, ఐరన్ పట్టితోటి. కాకపోతే ఫినిషింగ్ నీట్గా రాదు. ఎపాక్సీ అనేది మనకు కొంచెం అనేది టైల్స్కి అంటుకుంటుంది. ఇప్పుడు మనం హార్డనర్ కొంచెం వేసుకుని అయితే మనం అయితే దాని తగ్గట్టు మిక్సింగ్ అయితే చేసుకుంటున్నాం. మిక్సింగ్ అయిన తర్వాత మనం పేస్ట్ని అయితే మనం చుట్టూ ఎడ్జ్లకు జాయింట్కి అయితే ఫిల్లింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ అయితే మనం కార్నర్ ఎడ్జ్ టైల్స్ మధ్యలో ఎడ్జ్ ఉన్న దానికైతే ఫింగర్తోనే వేసుకోవాలి. ఇదంతా ఈ విధంగా అయితే మనం ఫిల్ చేసుకోవాలి. చుట్టూ ఎడ్జ్కి మనకు గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం చిక్కగానే ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాత మనం జాయింట్లో అయితే ఈ విధంగా ఒక ఐరన్ లపం పట్టి అయినా సరే ఏం కాదు, ఇదనేం కాదు, దీంతో మొత్తం అయితే ఫిల్లింగ్ చేసుకోవాలి అంత జాయింట్లో. ఈ విధంగా ఈ పట్టితో ఫిల్ చేస్తే మనకు నీట్గా వస్తుంది. మనకు అంటే మనం పేస్ట్ అయితే అప్లై చేసిన తర్వాత మనం ఇగ్గినప్పుడు నీట్గా అనేది వస్తుంది. కింద రబ్బర్ షీట్ ఉంటుంది కాబట్టి నీట్గా మనకు కటింగ్ అయ్యి నీట్గా వచ్చేస్తుంది. అదే మనం ఐరన్ వాడినప్పుడు కొంచెం ఎపోక్సీ అనేది టైల్స్ మీద ఆగిపోతుంది గమ్ము. సో దానికంటే ఈ పట్టి అనేది మనకు బెటర్గా పనిచేస్తుంది. ఇది ఒకటి తీసుకుంటే మనకు లైఫ్ అనేది బాగానే ఉంటుంది. పట్టి ఈచ్ వన్ 250 అనేది ఉంటుంది పట్టికి. ఈ ఐరన్ పట్టి అనేది 10 రూపీస్లో దొరుకుతుంది లప్పం పట్టి పెయింటింగ్ షాప్లో. ఇది వేసేటప్పుడు చూడండి ఎపోక్సీ అనేది ఎక్కువ అంటుకున్నాయి టైల్స్కి.
అంటే మనకు వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది దాంతో. ఈ పదార్థం తీసినప్పుడు నీట్గా వచ్చేసి చూసిరా ఫ్రెండ్స్, ఓన్లీ గమ్ము మాత్రమే ఉంటుంది, పేస్ట్ మొత్తం వచ్చేస్తుంది మనకు. సో ఈ విధంగా మొత్తం ఫీల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకు ఎపాక్సీ. ఎంత ఫీలింగ్ అయిపోయింది. దీన్ని మనం అయితే క్లీనింగ్ చేసుకోవాలి. స్పాంజీ వాటర్ తీసుకొని ఎక్స్ట్రా అంటుకున్న ఈ టైల్స్ మీద ఉన్న గమ్మును మాత్రం నీట్గా మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఇది క్లీనింగ్ నీట్గా ఫినిషింగ్ చేయకుంటే మనకు ఈ గమ్ము మీద మురికి అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి నీట్గా కనబడదు ఎపాక్సీ అనేది. ఈ విధంగా మనం ఎక్స్ట్రా వచ్చిన గమ్మును సైడ్లకు ఉన్న ఎడ్జికి పెట్టిన ఎపాక్సీని ఒకటి లెవెల్లో సైడ్ చేసేసి నీట్గా అనేది క్లీనింగ్ చేసుకోవాలి మనం వాటర్ తోటి. ఓన్లీ జాయింట్ వరకు ఉండేలా చూసుకోవాలి ఎపాక్సీ. ఈ విధంగా నీట్గా చేస్తేనే మనకు వర్క్ నీట్గా ఉంటుంది, ప్లస్ ఎపాక్సీ కూడా మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనకు. నిదానంగా మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఇదంతా. స్పాంజ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. ఈ విధంగా చుట్టూ బాత్రూమ్ ఫ్లోరింగ్ మొత్తం నీట్గా తుడిచాలి మనకు. తుడిచిన క్లీనింగ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అయితే ఎపాక్సీ అనేది మనకు నీట్గా చేసుకోవాలి. సో మనకి కూడా మ్యాచింగ్ కలర్ వేసినాం టైల్స్కు, చాక్లెట్ కలరు. ఈ విధంగా చుట్టూ ఎడ్జి జాయింట్లకు మొత్తం నీట్గా ఫినిషింగ్ చేసిన తర్వాత మనం 9 డ్రాప్లో మనం చుట్టూ ఫినిషింగ్ అనేది చేసుకోవాలి గ్రౌటింగ్ తోటి. గ్రౌటింగ్లో మిక్సర్ యాడ్ చేసుకొని కెమికల్ యాడ్ చేసి మొత్తం చుట్టూ ఫినిషింగ్ చేయాలి ఇది. ఈ విధంగా మనం ఫినిషింగ్ చేసిన తర్వాత బాత్రూమ్ వాడినా కానీ వాటర్ పడ్డా కానీ మనం లీకేజ్ అనే ఛాన్స్ అనేది మొత్తానికి ఉంటుంది 100%. ఈ విధంగా చేసుకుంటే మనకు లీకేజ్ అనేది ప్రాబ్లం ఎప్పటికీ రాదు మనకు. ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలి. లేకపోతే టైల్స్కి ఎపాక్సీ పెట్టిన తర్వాత 9 డ్రాప్ కూడా మనం ఫినిషింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బాత్రూమ్ని లీకేజ్ కాకుండా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మొత్తం అయిపోయింది, వర్క్ అయితే మొత్తం అయిపోయింది మనకు.